హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మనం పుడితే తల్లి సంతోషపడాలి, మనం పెరిగితే తండ్రి గర్వపడాలి, మనం బతికితే సమాజం మొత్తం ఇష్టపడాలి, మనం మరణిస్తే మన శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితం అంటే. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఇప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, ఇప్పటికీ మరవలేనిది తండ్రి కష్టం. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కాలం నీకంటే శక్తివంతమైనదని గుర్తించుకో. శ్రీరాముని రాజుగా ప్రకటించి ఒక రాత్రి గడిచిందో లేదో కానీ తెల్లవారేసరికి వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. కాలం ఇప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు కాబట్టి ఈరోజు మనకి ఉన్న హోదా చూసుకొని మిడిసిపడవద్దు. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు కాబట్టి మనం హోదా చూసుకొని మిడిసిపడితే మనకే నష్టం. శ్రీరాముడు అంతటి వాడికే తప్పలేదు, జస్ట్ మనమెంత. దేవుడు చాలా గొప్పవాడు. ఒక కన్నుకి ఒక కన్ను ఇచ్చాడు, ఒక చెయ్యికి మరో చెయ్యి ఇచ్చాడు, ఒక కాలికి మరో కాలు ఇచ్చాడు. బట్ గుండె మాత్రం ఒకటే ఇచ్చాడు. ఎందుకంటే ఈ హృదయానికి సంబంధించింది మరో హృదయాన్ని వెతుక్కోమని. అది భార్య అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, బంధం అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, స్నేహం అవ్వచ్చు. దాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి.